హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరెలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అండి. నిన్న శ్రావణ మంగళవారం కదా! ఇంక పూజ చేసుకొని ఇవాళైతే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. చాలా రోజులైపోయింది కదా! ఛానల్‌లో లాంగ్ వీడియోస్ పెట్టేసి అస్సలు వీలవ్వట్లేదండి. ఇంక పనితో దాంతో దీంతో సరిపోతుందనమాట. ఇంకా వీడియో షూట్ చేసి ఇంకా మళ్ళీ కూడా ఇంకా ఎడిటింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి. అందుకే ఈ మధ్య పెట్టలేకపోతున్నాను. షార్ట్ వీడియోసే పెడుతున్నాననమాట. ఇంక నైటే నేను అన్ని పనులన్నిటివి చేసుకుంటాను కదండీ! ఇంకా కిచెన్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని, గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని, ఉదయంకి ఏమీ లేకుండా పననేది గుమ్మం తుడిచేసుకొని, ముగ్గు పెట్టుకునే పనైతే ఉంచేసుకున్నాననమాట. ఇంక నేను లేచి గుమ్మం తుడిచి, ఇంక స్నానం చేసి, ఇంకా గడపనైతే పూజించుకోవాలి కదని చెప్పి, ఇంక స్నానం చేసొచ్చే ఇంక బొట్లన్నీ పెట్టేస్తున్నానండి పసుపు రాసేసి. ఇంక నేను పిండి ముగ్గే వేస్తున్నాననమాట ఇక్కడ. ఇంక నేను ఇవాళ అమ్మవారికి బెల్లం పొంగల్ పెట్టుకుందాం అనుకున్నానండి. తొలి మంగళవారం కదా! ఇంక పొంగలైతే పెట్టేసుకుందాం అని చెప్పి ఇంకా మధ్యలో వెళ్ళిపోతూ ఇంక పొంగలైతే పెట్టేసుకొని వచ్చానండి పొయ్యి మీద అయితేను. ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని వచ్చేసాననమాట. మళ్ళీ ఇక్కడికొచ్చి ముగ్గు వేసుకుంటే ఇలాగా నేను అన్ని పనులన్నీ చేస్తూ ఉంటే ఇంకా అక్కడ ప్రసాదం కూడా అయిపోయిద్దండి. ఈరోజైతే అదేనండి నిన్న మార్నింగు 5కి లేచాననమాట. ఇంక 5కి లేచేసి ఇంక పననేది స్టార్ట్ చేసేసానండి. ఇంకా 8 కల్లా పూజ అంతా కూడా చేశాననమాట. ఇంక నేను ఇక్కడే పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసి ఇంక పూలు అన్నీ కూడా ఒకేసారి పెట్టేస్తానండి. నాకు ఈ పని, ఈ ముగ్గు ఇవన్నీ వేసే లోపల ఇంక పొంగల్ గూడా రెడీ అయిపోయిందనమాట. ఇంక ఇవన్నీ అయిపోయాయి కదండీ! ఇంక మా వాడిని లేపి ఇంక వాడినైతే స్కూలుకైతే పంపేస్తాననమాట. ఇంకా ఇవాళైతే వాతావరణం చాలా బావుందండి. ఏం నీలిమ అంటారేమో బయటైతే వర్షం పడుతుందండి. 1 వీక్ నుంచి అస్సలు ఎండంటే అస్సలు ఎండ కాదండి. ఇంక ఈ ఎండలంటే మామూలుగా లేవనమాట. ఎండాకాలం మే, మార్చి అప్పుడు ఎలా ఉన్నాయో ఎండలు అలా ఉన్నాయన్నమాట. మాకే అనిపిచ్చింది అరే! వర్షం పడితే బాగున్ను అసలకి అనని చెప్పి. పోయినసారి వర్షాలొచ్చాయి కదండీ! అప్పుడు మాత్రం చల్లగా ఇంక ఎండలు తగ్గిపోయాయి. ఇంక వర్షాలొచ్చేసాయి అనైతే అనుకున్నాము. ఇంకా ఆ వర్షాలు తగ్గిపోయిన తర్వాత ఇంకో 10 డేస్ నుంచి అస్సలకి ఎండలంటే ఎండలు కాదండి. ఎండాకాలం మే, ఏప్రిలు ఆ టైంలో ఎలా ఉన్నాయో ఎండలు అలా ఉండిపోయాయన్నమాట. ఉడికిపోతూ ఉన్నాము. ఇంక సరేనని చెప్పి ఇంక వర్షం పడితే బాగుండు అని అనుకున్నాము. నైట్ 2 నుంచి ఇంక స్టార్ట్ అయిపోయిందండి వర్షం అయితేను. ఇంక దమదమ పడతానే ఉంది. ఇంక నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. చల్లగా అయిపోయింది. ఇంక ముగ్గేసేటప్పుడు ఇంక హాయిగా అనిపించిందనమాట బయట కూర్చొని వేసుకుంటుంటే. ఇంక ఇలాగైతే గుమ్మం ముందైతే ముగ్గైతే పెట్టేసుకున్నానండి. చెప్పాను కదా! బెల్లం పొంగల్ చేస్తున్నానని చెప్పి. ఇలా అయితే పొంగల్ గూడా రెడీ అయిపోయిందండి. ఇంక ఈ పొంగల్ చేసుకుంటూనే నేను ఇంక అన్ని పనులు చేసుకున్నానని చెప్పాను కదా! నైటే గ్యాస్ బండంతా తుడిచేసేసి ఇంకా ముగ్గులయి పెట్టేసుకున్నాను. ఇంకా రోలు కూడా ఇవాళ మంగళవారం కదా అని చెప్పి నైటే కడిగి పెట్టానండి. ఇంకా పసుపు, కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాననమాట. చక్కగాను ఇంకా ప్రసాదం గూడా అయిపోయింది కదా! ఇంక దేవుడికి పూలు అన్నీ పెట్టేసుకొని ఇంక దీపారాధన అనేది చేసేసుకుంటే ఇంకా ఇంక టైం అనేది అక్కడికి అడ్జస్ట్ చేసుకున్నట్టేనండి నేనైతే మటుకు. ఇంక టైంకి అయిపోవాలంటే 5 నిమిషాల ముందే అయిపోవాలనమాట నాకు. అదేంటో గానీ ఇంక నేను పూలైతే మటుకు ఇవాళే తీసుకున్నానండి మార్నింగు. చెప్పాను కదండీ వర్షం పడుతుందని చెప్పి. చాలా బావున్నాయి పూలైతే మటుకు. ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఒక్కొక్కసారి ఈ మధ్య ఎండలకైతే బాగా వడబడిపోయి అలా ఉన్నాయన్నమాట పూలైతేను. పెట్టినా కూడా అప్పుడే వడబడిపోయి ఉన్నాయి కదా! అన్నట్టు అనిపిచ్చింది. ఇంక ఇవాళైతే పూలైతే బావున్నాయి. చామంతులు, ఇంకా రోజాలైతే తీసుకున్నానండి. చామంతి పూలైతే బావుంటున్నాయి. ఇంక ఇవైతే సెంటు రోజాలండి. ఇంకా తమలపాకులు తీసుకున్నాననమాట. ఇంక తమలపాకులు అన్నీ కూడా నీట్‌గా పెట్టేసుకొని, దీపారాధన కుందులు గూడా కడిగేసుకున్నానండి. నేను ఈ పని చేసుకుంటూ నేను. ఇంకా దీపారాధన కుందికి అన్నీ బొట్లన్నీ పెట్టేసుకొని, ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాననమాట. ఎందుకోనండి మంచిగా చేసుకోవాలనిపిస్తది. టైము ఎంతైనా పర్లేదు నీట్‌గా ఉండాలని చెప్పి, ఇంక పూజైతే చేసుకున్నానండి. చాలా హ్యాపీగా ఉంటది కదండీ! ఆడవాళ్ళకి పూజ చేసుకున్నప్పుడు. టైం అనేది అస్సలు తెలీదండి. ఎంత టైం చేశాము, ఏంటి అనేది.
చక్కగా పూజ చేసుకునే టైంలోనే మనం నిమగ్నమైపోతా ఉంటాం కదా! అలా ఉంటాం కదండీ! నేను పూజ అయింది కదా! బయట వర్షం కూడా పడుతుంది. మా వాడైతే మటుకు రెడీ అయిపోయాడండి. పాపం వాడినైతే మార్నింగే లేపాననమాట నేనైతే మటుకు. ఎందుకంటారా? నెక్స్ట్ మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఒకేసారి ప్రిపేర్ అవ్వాలంటే చాలా కంగారు పడిపోతాడండి మా వాడు. నేను 1 వీక్ ముందు నుంచి ఉదయాన్నే లేపడం, ట్యూషన్ నుంచి కొంచెం లేట్‌గా తీసుకురావడం ఇలా అయితే చేస్తాననమాట. అప్పుడు వాడికి కంగారనేది అస్సలుండదండి. నేనిక్కడ పొంగల్ ప్రసాదం చేశాను కదా! అని అది ఇచ్చేసాననమాట. కొంచెం తింటాడు. స్కూల్‌కైతే టిఫిన్ అయితే పంపించేస్తానండి. ఇంట్లో తినింది కొంచెం గొప్పలు తింటారు. భయంతోటే సరిగ్గా తినరు కదండీ! అందుకని చెప్పి నేను స్కూల్‌కైతే ఈ మధ్య టిఫిన్ అనేది పంపిస్తున్నాను. బాక్స్ అయితే వాడి కోసమే పెట్టేస్తున్నానండి. చక్కగా 2 దోసలు వేసేసి కొంచెం ఎర్రగారం పెట్టేస్తున్నానండి. నేను పూజ కూడా చేసేసాను కదా! నేను పక్కనైతే కాఫీ కలుపుకుందామని పాలు పెట్టాను. 3 సార్లు పెట్టి 3 సార్లు ఆఫ్ చేశానండి. ఏ చే కలుపుకుందాం అంటాను, పక్కకెళ్తాను, మళ్ళీ వచ్చి మళ్ళీ చల్లగా పోయాయి. బయట చల్లగా ఉంది కదా! అని చెప్పి మళ్ళీ వేడి చేసుకుంటాను. నేను టిఫిన్ అయి పెట్టేసి మా వాడినైతే రెడీ చేసేసి స్కూల్ దగ్గరైతే వదిలిపెట్టేసి వస్తానండి. నేను పూజ అయింది కాబట్టి కాఫీ అయితే ఖచ్చితంగా తాగేస్తున్నానండి. ఎందుకంటే కాఫీ గానీ, టీ గానీ ఏదో ఒకటి ఒక అలవాటనమాట. తాగాలని పూజ మామూలుగా లేకుండా ఉన్నప్పుడు ఉదయాన్నే తాగేస్తాను. పూజ ఉన్నిందనుకోండి, పూజ అంతా అయిన తర్వాతే కాఫీ గానీ, టీ గానీ తాగుతాననమాట. మా వాడు మధ్యాహ్నం స్కూల్‌కి ఏదో ఒక లంచ్ బాక్స్‌లోకి ఏదో ఒకటి చేసి పంపిమని చెప్తానే ఉంటాడండి. ఎందుకంటే పిల్లలు కదా! స్కూల్‌లో అందరూ కూడా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు కదండీ! అవన్నీ చూసి వాటి మీద ప్రయోగాలు చేయమని చెప్తా ఉంటాడనమాట మా వాడైతే మటుకు. నేనైతే మటుకు చూసారు కదండీ! పాలైతే ఆపేసాను. మళ్ళీ దోస ఎక్కడ మాడిపోయిద్దోనని చెప్పి ఆపేసాననమాట. మళ్ళీ దోస అవి వేసేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇలా ఉంటుందండి మార్నింగ్ టైం హడావిడనేది. మీరు ఇంతేనా? కామెంట్ చేయండి. నేనైతే వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టాలనమాట. స్నాక్స్ బదులు ఈ టిఫిన్ పెట్టేసాను గదా! 11:30 సారీ అండి 10:30, 11 ఆ టైం కల్లా తినేస్తాడనమాట. ఈ బాక్స్ గూడా మొన్న ఈ మధ్య తీసుకొచ్చానండి టిఫిన్ కోసం అయితే చాలా బావుందనమాట. డీమార్ట్‌లో తీసుకొచ్చాను. చట్నీకి సెపరేట్ బాక్స్ అనమాట. ఈ టిఫిను కింద టిష్యూ పేపర్ పెట్టేసి, దోస పెట్టేసి, చట్నీ పడిపోకుండా చిట్టి బాక్స్ ఇచ్చారనమాట. దాంట్లో ఎర్రగారం పెట్టేసానండి. ఎర్రగారం ఉంటే చాలండి మా వాడికి. చక్కగా తినేస్తాడనమాట. గుమ్మం ముందు ముగ్గు వేసుకునేటప్పుడే అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒక్కోటి చేసేసుకుంటా వస్తాననమాట. కొంచెం ముగ్గు వేసే దగ్గర లేట్ అయిపోతుంది కదండీ! ఆ మధ్య గ్యాప్‌లో ఈ పనులన్నీ కూడా చేసేస్తాననమాట. చెప్పాను కదా! ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి వేడి చేసుకొని ఇప్పుడైతే కలిపేసుకుంటున్నాననమాట. టిఫిన్ గూడా పెట్టేసాను కదా అన్నట్టు. కాఫీ అయితే కలుపుకొని తాగేస్తున్నానండి. ఈ వీడియో ఎలా అనిపిచ్చింది? ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ అనేది చేసి ఇంకొంచెం ముందుకెళ్ళిద్దనమాట. ఎలా నిలుమ అంటారా? మీరొక లైక్ చేశారనుకోండి, మీరు ఇంకొకరికి ప్రమోట్ చేసినట్టనమాట. అంటే మీ లైకు ఇంకొకరికి ఫార్వర్డ్ అవుతదనమాట వీడియో అనేది. అలా ఇంకొకరు చూస్తారండి మన వీడియో అనేది. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపిచ్చింది? ఏంటనేది మన ఛానల్‌ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాననమాట. ఇంతేనండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.